రాబోయే ఎన్నికల్లో ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో ఇసుక మీద సంపాదించిన సొమ్ము అధికార పార్టీ నేతలు ఉపయోగించే ప్రమాదం కూడా కొంచెం ఉంది కదా, ఆ ప్రవాహం కూడా అన్నీ ఉంటాయి. నేను అందుకే చెప్పాను ఫస్ట్ స్లైడ్లోనే మీరు చూస్తే నేను చెప్పింది ఇది. జగన్కి ఎందుకు నేను చెప్పానంటే ఈ 6 పాయింట్లు ఎంఫసైజ్ చేయడానికి చెప్పా. 4.5 ఏళ్లుగా మేము పోరాడుతున్నాం. ఆయన నిద్ర లేస్తే తిండి ఇసుక గనులతోనే ప్రారంభించారు. అన్ని గనులు ఒకటి కాదు, మైనింగ్ సంపద మొత్తం ఇక్కడుండే బరైటీస్ కానీ, బాక్సైట్ కానీ, లేటరైట్ కానీ, గెలాక్సీ గ్రనైట్ కానీ, కడానక క్వారీలు కూడా సిలికా శాండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా మొత్తం దోచేసే పరిస్థితికి వస్తున్నారు, ఊడ్చేసే పరిస్థితికి వస్తున్నారు. మద్యం ఏంటి? ఆ మద్యంలో పాలసీ ఏం జరుగుతూ ఉంది దాంట్లో? ఇన్నిసార్లు చెప్పాము, ఇప్పటికైనా రిలీజ్ అయ్యారా? కాలం ఇష్టానుసారంగా చేశారు. భూమి అయితే నేను పలహారం అన్న, అందుకే ఇష్టానుసారంగా భూమి అంతా ఇది చేశారు. అదే మాదిరిగా ఈయన విధ్వంసాలు మీరు చూశారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం అమరావతితో ఇచ్చేసి, అదే మరి పోలవరం నాశనం చేసి, ఎక్కడ కనపడిస్తే అక్కడ విధ్వంసాలు, ఆస్తులు విధ్వంసం చేయడం, కొట్టేయడం, ఎన్ని చేయడం. ఎంత పైశాచిక ఆనందం అంటే, నిన్న కూడా మేము మీటింగ్లు పెడితే వీళ్ళకేంటండి పెట్టకూడదా మీటింగ్లు? ఈ రాష్ట్రంలో మీ జాగీరా ఈ రాష్ట్రం. మేము మీటింగ్లు పెట్టి పాదయాత్ర చేస్తే పాదయాత్రని అడ్డుకునే పరిస్థితికి వచ్చి ఇష్టానుసారంగా మా మీద దాడి చేసి మా మీదనే 307 కేసు పెడతారా మీరు? ఏంటి మీ అహంకారం? ఏమనుకుంటున్నారు మీరు? దొంగ ఓట్ల ఇది చేయడం, దానిపైన మాట్లాడితే ఎదురుదాడి చేయడం, ఈ విధంగా నన్నే కాదు, మా పార్టీనే కాదు, ఈరోజు రాష్ట్రంలో మీడియా పైన, సోషల్ యాక్టివిస్టుల పైన, లాయర్ల పైన, సమాజంలో ఎవరైనా ఇది అన్యాయం, నాకు అన్యాయం జరిగింది, నాకు రేషన్ ఇమ్మంటే వాడిని కొట్టడం, అడగకూడదనడం. నిన్న నెల్లూరులో యానాదులు, ట్రైబల్స్ ఇళ్ళు కూల్చేస్తామంటే మా ఇండ్లు ఎట్టకు వస్తారని అక్కడ జనసేన కార్యకర్తలు అడిగితే వాడిని రమ్మంటావా నువ్వు, ఏమనుకుంటున్నావని వాళ్ళ మీద ఆ ఇండ్లకు నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏంటి మీ అహంకారం? ఏంటి మీ పైశాచిక ఆనందం? అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసాం. సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా. నిన్న 58 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి, అల్లు అర్జున్కి. ఇది గర్వించదగ్గ విషయం. RRRకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం, మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, మాట్లాడితే అవమానించడం, ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళా లక్ష్యం ఒకటే, అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి, అడ్డం వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి. ఎవడు మాట్లాడినా వాడిని మాట్లాడకుండా చేయాలి, ఎవడు నోరెత్తకూడదు. వీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరగాలి. అది ఇతని లక్ష్యం. వదిలిపెట్టే సమస్య లేదు. నిన్నే మీరు చూశారు, మాట్లాడితే వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమీ లేకపోయినా ఏదో బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు అవుతా ఉంది వై నాట్ 175 అగైనెస్ట్ యూ, వై నాట్ 175 ఫర్ తెలుగుదేశం. ఇవన్నీ చేసిన తర్వాత మీలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి, రాజకీయాల పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు. ప్రజాసేవకు వచ్చిన వ్యక్తుల్ని రాజకీయాల్లో గౌరవించాలి కానీ ఇలాంటి దుర్మార్గం కాదు. ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం. నేను మొన్నే చెప్పాను మీకు, ఇటీవల రాష్ట్రంలో దొంగ ఓట్లు ఏ విధంగా యథేచ్ఛగా ఇచ్చేపిస్తున్నారు,
మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నా అన్ని ప్రయత్నాలు విఘాతం చేసే విధంగా వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఎక్కడికక్కడ వెరిఫై చేసి తెలుగుదేశం ఓట్లుంటే తీసేయడం, సానుభూతి పరులుంటే వాళ్ళ ఓట్లు తీసేయడం, వీళ్ళు దొంగ ఓట్లన్నీ ఎన్యూమరేట్ చేసుకోవడం. ఆ ఓట్లు కూడా మనం చూసాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో చూసాం, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో చూసాం. కడాన దొంగ డిగ్రీలు కూడా క్రియేట్ చేశారు, ఇంకొక పని దొంగ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు. ఒకటి కాదు, ఇన్ని చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తూ ఉంది అని మా మీద మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఎవరిది ఉంది? ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో? ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి ఆరోపణ ప్రతిపక్షం పైన పెట్టడం చాలా నీచం. ఏది ఏమైనా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం. ప్రక్షాళన జరగాలి. వీళ్ళు చేసే తప్పుడు పనులకి ఫుల్ స్టాప్ పెట్టాలి. విల్ డూ ఇట్. బుద్ధి ఉండాలి. వస్తారు. బాబాయ్ని చంపి ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద పెట్టారా? అదే మరి కోడికత్తి కేసు ఏం చేశారు? చేస్తారు. నీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి. ఇంక అయిపోయింది. మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది. బీ క్లియర్. తమాషా అనుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే. మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి. ఉన్నారు కదా మీరు? ఎందుకు అడగలేకపోయారు? ఏమైందా గంజాయి? ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి? అదే కదా మేము అడిగింది. అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా? మా ఆఫీస్ మీద దాడి చేస్తారా? కేసు పెట్టారా? ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు? అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా? మీడియాని చంపేస్తారా మీరు? రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు? అదే జరగబోతుంది. ఇరు పోతా ఉంటే, మీటింగ్లు పోతా ఉంటే రాళ్ళు వేస్తారా మీరు? ఏంటి కవ్వింపు చర్యలు? అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు. ఇవన్నీ కూడా మారండి. మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి. నేర్చుకోకపోతే నేర్పిస్తాం, పని చేయిస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. థ్యాంక్ యూ.